దేవుడు చేసే వరకు నువ్వు కనిపెట్టుకునుండు విశ్వాసముతో. కాబట్టి తొందరపడద్దు. తొందరపడడం వల్ల మన జీవితంలో ఏమవుద్దంటే తెలియనటువంటి అవిశ్వాసము, తెలియనటువంటి అవిధేయత, తెలియనటువంటి నిరుత్సాహము. ఈ ఆలస్యంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం ఎక్కడెక్కడ తప్పటడుగులు వేస్తున్నామో అది మనకు తెలియాలి. నేను చాలా అనుభవంతో చెప్తున్నా. నేను సేవ ప్రారంభంలోను ఈ మధ్యకాలంలో కూడా కొన్ని తప్పటడుగులు వేయడం వల్ల నేను లాస్ అయింది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని. ఒక సేవకుడిగా చెప్తున్నా, నా దగ్గర ఏముండదు, నేను చాలా ట్రాన్స్పరెంట్గా మాట్లాడతాడు. అది ఏ విషయమైనా సరే, మనసులో ఒకటి పైకి ఒకటి మాట ఉండదు. నేను ఎవరితో ఇంట్లో ఎలాగ ఉంటానో బయట అలాగే ఉంటా. ఇంట్లో ఎలా ప్రవర్తిస్తానో బయట వ్యక్తులతో కూడా అదే విధంగా నేను ప్రవర్తిస్తా. ఆ దేవుని మనస్సు దేవుడు నాకు ఆ మనస్సును కలగజేశాడు. నేను తప్పు చేశాను అనుకోండి, క్షమించమని అడుగుతా, నిర్మోహమాటంగా అడుగుతా. ఒకవేళ నా ఎడల ఎవరైనా ఆయాసకరమైనటువంటి పరిస్థితులు కల్పించినా, నన్ను ఎవరైనా బాధ పెట్టినా, వాళ్ళు నన్ను క్షమించమని అడగకపోయినా నేను వాళ్ళని క్షమిస్తా. కానీ మౌనంగా ఉంటా. నేను ఎవరిని పెద్దగా పట్టించుకోను. నేను ఎప్పుడు డబ్బులు, పేరు, ఖ్యాతి, కీర్తి, ప్రతిష్టలు వీటి కోసం ఎప్పుడు నేను పోకలాడలే, ప్రయత్నం కూడా చేయలే. వాస్తవం చెప్తున్నా, నేను ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలే. నేను చేయను. ఎందుకంటే దేవునికి తెలుసు ఎక్కడ ఈ దీన సేవకుడిని ఆశీర్వదించాలో. దేవునికి తెలుసు ఎక్కడ నన్ను, నా కుటుంబాన్ని, నా తరాలని, నా పరిచర్ని ఎక్కడ స్థిరపరచాలో. నేను దేవునితో సహవాసాలు ఉంటున్నప్పుడు, దేవుని దగ్గర గడుపుతున్నప్పుడు దేవుడు ఆలస్యం చేస్తున్నాడని నా జ్ఞానానికి నాకు అనిపిస్తుంది. కానీ ఆలస్యం వెనక దేవుడు ఎంత కృపను కలిగి ఉన్నాడో నేను రుచి చూస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుడు చేసే అద్భుతానికి, దేవుడు చేయబోతున్న మేళ్ళు పొందుకోవడానికి ఈ మధ్యన జరుగుతున్నటువంటి ఆలస్యానికి జరిగించవలసినటువంటి పద్ధతి ఏంటో తెలుసా? ఎక్కడ మనం పొరపాట్లు చేస్తున్నాం అవి రెక్టిఫై చేసుకోవాలి. ఐదర్ ఫైనాన్షియల్గా కానీ, కుటుంబ విషయంలో కానీ, సమాజంలో కానీ, ఆత్మీయతలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, ఎక్కడెక్కడ మనం కొన్ని తప్పటడుగులు వేస్తాం. వాటన్నిటిని సత్యంతో నింపాలి. తొలగించుకుని, ఆ పరిస్థితులన్నిటిని తొలగించుకుని, ఆ యొక్క పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని నింపాలి, దేవుని సత్యాన్ని నింపాలి, దేవుని అభిషేకంతో నింపబడాలి. దేవుని అభిషేకంతో నింపబడే కొద్దీ మనకేమవుతుందంటే దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. నేను అదే చెప్తే ఎవరికైనా సరే, నీలో ఉన్న భయాన్ని తీసే బయటికి. ఫస్ట్ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగినటువంటి ఆత్మను ఇచ్చాడు, కానీ పిరికుతనము కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు.